హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా రకాల స్పాంజ్ కేక్స్ అయితే నేను నేర్పించాను. మీరందరూ కూడా చాలా చక్కగా ఆ స్పాంజ్ కేక్స్ అన్నవి తయారు చేశారు. ఈరోజు మీ అందరికీ మరొక స్పాంజ్ కేక్ నేర్పిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, సూపర్ టేస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అదే మనం పాలు మరగబెట్టుకునేది ఉంటుంది కదా, దాంట్లో పాలుని యాడ్ చేసుకోండి. నేనైతే ఈ పాలు మార్నింగ్ ఆల్రెడీ మరగబెట్టాను. వాటిని ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. కొద్దిగా వేడెక్కితే చాలు. కొలతలన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు బటర్ని తీసుకోండి. నేను యూజ్ చేస్తుంది అయితే అన్సాల్టెడ్ బటర్. దీనిని ఇలా పాల్లో వేసిన తర్వాత కొద్దిగా వేడికే ఇప్పుడు బటర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు దగ్గరగా మీరు చూడండి, పాలు బటర్ రెండు మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దాన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 4 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. దీనిని బీటర్ సహాయంతో బాగా ఫోమీగా వచ్చినట్టుగా బీట్ చేసుకోండి. మీ దగ్గర బీటర్ లేదనుకోండి, మిక్సీ జార్లో అయినా సరే మనం ఈ విధంగా ఎగ్స్ని బాగా బీట్ చేయొచ్చు. చాలామంది మీరు ఏ బీటర్ యూజ్ చేస్తున్నారని చెప్పి నన్ను అడుగుతున్నారు. నేనైతే మార్ఫీ రిచర్డ్ కంపెనీది యూజ్ చేస్తున్నాను. ఇది ఎక్కడ ప్రమోషన్ వీడియో కాదు. నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అది మీకు చెప్తున్నాను అంతే. వాట్స్ విషయంలోకి వస్తే 300 వాట్స్ దీన్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏ కంపెనీ అయినా పర్లేదు, 300 వాట్స్ లేదు అంటే అంతకన్నా ఎక్కువ ఉన్నది కొనుక్కోండి. తక్కువ వద్దని చెప్తాను, ఎందుకంటే అది కొన్ని రోజులకి పాడైపోతుంది. త్వరగా పాడైపోయే తక్కువ డబ్బులు కొనుక్కోవడం కన్నా కొద్దిగా లాంగ్ లాస్టింగ్గా వచ్చేది కొద్దిగా ఎక్కువ డబ్బులు కొనుక్కోవడమే బెటర్ అని నా ఉద్దేశం. నేను ఇక్కడ బీటర్ గురించి చెప్తూనే అక్కడ షుగర్ పౌడర్ వేసేసాను కదా, మర్చిపోకండి. షుగర్ పౌడర్ కూడా నోట్ చేసుకోండి. తర్వాత వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ 3 బాగా కలిసేటట్టుగా మీరు ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. బీటర్ విషయంలోకి వచ్చేసరికల్లా చాలా డౌట్స్ అనమాట అందరికీ. బడ్జెట్లో చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. బడ్జెట్లో కొన్నది చాలా త్వరగా పోతుందండి. అందుకే నేను ఎప్పుడు సజెషన్ ఇవ్వను అనమాట. కొద్దిగా డబ్బులు కూడబెట్టుకొనైనా సరే 300 వాట్స్ది కొనుక్కోండి, సరేనా సిస్టర్స్? ఇప్పుడు జల్లించుకున్న మైదాని యాడ్ చేసుకోండి. మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ దీని టేస్ట్ ఎలా ఉందో చూడాలి అనుకుంటే నేను చెప్పినట్టు మైదాతో తయారు చేసి ఆ తర్వాత గోధుమ పిండితో తయారు చేయండి. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది, సరేనా? తర్వాత బేకింగ్ పౌడర్ను కూడా వేశాను. బేకింగ్ సోడా వేయలేదు. కానీ మీ అందరూ అడుగుతారు కామెంట్స్లో, మీ సోడా మర్చిపోయారు అని చెప్పి. నేను మర్చిపోలేదు. కొన్ని రెసిపీస్కి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అవసరం, కొన్ని రెసిపీస్కి బేకింగ్ సోడా అవసరం, కొన్ని రెసిపీస్కి ఓన్లీ బేకింగ్ పౌడర్ అవసరం. దేనికి అదే అవసరం అనమాట. అందుకే నేను అక్కడ ఎగ్జాక్ట్గా చెబుతాను, అదే తీసుకోండి. ఆ తర్వాత మనం మరగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిల్క్ అండ్ బటర్ మిక్చర్ని, దాన్ని వేసుకొని ఇలా బీటర్ సహాయంతో ఒక్కసారి కలిపేసుకోండి. బీటర్ లేకపోతే నార్మల్గా బెలూన్ విస్క్తో కూడా మీరు కలపొచ్చు. లమ్స్ అవి లేకుండా చూసుకోండి. అంతేనండి, బేటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బేకింగ్ టిన్ విషయంలోకి వచ్చేద్దాం. ఈ బ్యాటర్ మొత్తం మీరు 9 ఇంచ్ సైజు ఉన్న బేకింగ్ టిన్లో వేసుకోవాలి. మీ దగ్గర 9 ఇంచ్ లేదని చెప్పి మా ఇంట్లో 8 ఇంచ్ ఉందని అది వేసేసుకున్నారు అనుకోండి, మొత్తం బ్యాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి మీ అవన్ అంతా పాడైపోతుంది. తర్వాత నా పూచి కాదు. మా దగ్గర 9 ఇంచ్ టిన్ లేదక్క, మరి మేమేం చేయాలి అని అనుకుంటే 8 ఇంచ్ టిన్లో సగభాగం వరకు వేసుకొని మిగతావి కప్ కేక్స్ లాగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. లేదు అంటే 10 ఇంచ్ టిన్లో కూడా వేసుకోవచ్చు. బ్యాటర్ ఎంత పల్చగా ఉంది, బేక్ అవుతుందా లేదా అని డౌట్ మీకు రావచ్చు కదా. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా గోల్డ్ కలర్లో సూపర్గా బేక్ అయింది కదా. బేకింగ్ టైం కుక్కర్లో చేసినా అవన్లో చేసినా సరే సేమ్ అండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కుక్కర్లో చేస్తే ఎంత టైం అని. నేను ఇక్కడ అవన్కి ఓటీజీకి ఎంత టైం అయితే ఇస్తానో అంతే టైంని మీరు కుక్కర్లో కూడా తీసుకోవాలి. పైన స్క్రీన్ మీద నేను 180 డిగ్రీల దగ్గర ఎంత టైం వరకు బేక్ చేయాలో కూడా మెన్షన్ చేశాను, చూడండి. చూస్తున్నారా ఎంత మంచి గోల్డ్ కలర్ అన్నది వచ్చిందో.
ఎక్కడ ఫిల్టర్స్ అయితే నేను పెట్టలేదండి. నేను ఏ వీడియోకి ఫిల్టర్స్ పెట్టను. న్యాచురల్గా ఎలా బేక్ అయిందో అలాగే ప్రజెంట్ చేస్తాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. అందుకే మీకు మరీ మరీ చెప్తూ ఉంటాను. ఎగ్జాక్ట్గా మీరు ఇంగ్రీడియంట్స్ కొలతలు కప్స్లో ఇస్తే కప్స్లోని, స్కేల్ మీద ఇస్తే స్కేల్ మీద, అంటే మెజరింగ్ స్కేల్ మీద ఎగ్జాక్ట్గా తీసుకోండి. బేకర్కి ఉండవలసిన లక్షణాలు అదొకటే. మనం కొలతలు కప్పుల్లో అయినా ఎగ్జాక్ట్గా తీసుకోవడం తెలియాలి. అదే మెజరింగ్ స్కేల్ మీద ఇచ్చినా సరే. అందుకే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అన్నది స్కేల్ మీద, తర్వాత కప్స్ మీద, బీటర్ మీద చేయండి. మిగతాదంతా మీరు ఈ రెసిపీస్ని చూసి పర్ఫెక్ట్గా తయారు చేసేయచ్చు. చాలా సాఫ్ట్గా ఉంది. ఎక్కడ బ్రేకేజ్లు అవి వచ్చాయా? పైకి పొంగిపోవడం, బ్రేకులు అయిపోవడం, వాల్కణాలు వచ్చేయడం అలాంటివి ఏమీ లేవు. మన కేక్స్కి ఉండవు కూడా. ఎందుకు ఉండవంటే ఎగ్జాక్ట్ టిన్స్, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్, ఎగ్జాక్ట్గా బేక్ చేయడం. ఇవి కానీ పర్ఫెక్ట్గా చేస్తే మీ కేక్స్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే వస్తాయి. ఎక్కడ టెన్షన్ పడకండి. మీరు బేకింగ్ చేసేటప్పుడు ప్రశాంతంగా చేయండి. అంతేగాని ఎవరో తరిమేస్తున్నట్టు, ఇంట్లో పని హడావుడిగా చేసేస్తున్నట్టుగా చేయొద్దు. పీస్ఫుల్గా చేస్తే బేకింగ్ అన్నది చాలా బాగా వస్తుంది. నాకైతే ఈ టేస్ట్ చాలా అమోఘంగా ఉంది. మీ అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేస్తారు కూడా నాకు తెలుసు. చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా ఈ రెసిపీని షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటే ఒక్కసారి వాళ్ళకి షేర్ చేసి తెలియజెప్పండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అందరికీ తెలుసో లేదో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఈ మంత్ ఎండింగ్లో నేను బేసిక్ బేకింగ్ క్లాస్ అన్నది కండక్ట్ చేస్తున్నాను. ఆ క్లాస్కి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, పే డీటెయిల్స్ అవి కావాలి అనుకుంటే నాకు ఒక్కసారి వాట్సాప్ చేయండి. మీకు క్లాస్ డీటెయిల్స్ అవి పంపిస్తాను. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ మంత్ ఎండింగ్లో నేను బేసిక్ బేకింగ్ క్లాస్ అన్నది కండక్ట్ చేస్తున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మటుకు ఒక్కసారి నాకు వాట్సాప్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ అవి మీకు షేర్ చేస్తాను. మీలో కొంతమందికి ఒక డౌట్ ఉంది, ఈ బేకింగ్ క్లాసెస్ తీసుకుంటేనే మేము బిజినెస్ చేయగలమా అండి అని చెప్పి. అలా నేను ఎప్పుడూ చెప్పలేదండి. మీరు నా క్లాసెస్కి రమ్మని నేను ఎప్పుడూ ఫోర్స్ కూడా చేయలేదు. నేను క్లాసెస్ పెడుతూ ఉంటాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉంటారు. నేను ఇక్కడ యూట్యూబ్లో పెట్టిన రెసిపీస్ చూసి కూడా మీరు పర్ఫెక్ట్గా బిజినెస్ చేయొచ్చు. చాలామంది చేస్తున్నారు కూడా. నా బేకింగ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయండి. వాటన్నిటికీ ఓకే అయితేనే నా క్లాసెస్లో నేను తీసుకుంటూ ఉంటాను. కొంతమందికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అలా నాకు కూడా ఉంటాయన్నమాట. సరేనండి, నేను చెప్పవలసిన క్లారిటీ అన్నది ఈ వీడియో రూపంలో చెప్పేశాను. ఇంకా మనం ఈ రెసిపీ విషయంలోకి వచ్చేద్దాం. పర్ఫెక్ట్గా ఈ రెసిపీని మీ అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి తెలియచెప్పండి. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల. షార్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నప్పుడు చాలా వీడియోస్ మీరు చేయమని అడిగారు కదా, నేను వీలు చూసుకొని ఒక్కొక్కటిగా చేయడానికి ట్రై చేస్తాను. సరేనండి, ఉంటాను మరి.